అవసరానికి ఏదైనా దొరకంది ఉంది అంటే అది ఇన్సూరెన్స్ మాత్రమే. మనకి హెల్త్ బాగున్నప్పుడు, ఇన్కమ్ ఉన్నప్పుడు మనకి ఇన్సూరెన్స్ జోలు వెళ్ళాం, నెక్స్ట్ తీసుకుందాంలే అని లైట్ తీసుకుంటాం. కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఎవరైనా కాలం చేసినప్పుడు అది ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుండేది కదా, హెల్త్ ఇష్యూస్ వచ్చింది కదా, ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటాం. కానీ మనకి ఆ ఛాన్స్ ఉండదు. రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను, బట్ నేను మెన్షన్ చేయను. నన్ను ఒక పర్సన్ అడిగారు, తనకి 25 lakhs ప్యాకేజ్ పర్ ఇయర్ కి, 2 అమ్మాయిలు. సో ఈఎంఐ మీద ఇల్లు కొనుక్కున్నారు, కారు ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ అంతా నడుస్తుంది. బట్ టెస్ట్లకు వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్ గా తెలిసింది ఏంటంటే క్యాన్సర్ సెకండ్ స్టేజ్. నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారా ఒక 5 crores అని అడిగారు. సరే, అది మీరు 10 సంవత్సరాల క్రితం చేయాల్సింది, మీ ఏజ్ ఇప్పుడు 45 years, అది మీరు 30s లో చేసుకోవాల్సింది, బట్ మీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ రాదు అని చెప్పాను. ఇన్ కేస్ ఆయన కనుక ఏదైనా జరిగితే ఆ పిల్లలు, ఆ ఈఎంఐలు, ఆ కారు ఏమవుతుంది? సో ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఇన్కమ్ ఉన్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు, వితౌట్ మెడికల్, తక్కువ ప్రీమియంలో హ్యాపీగా టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి. లైఫ్ లాంగ్ హ్యాపీగా భరోసాతో ఉండండి. సో ఇన్సూరెన్స్ ఇచ్చే భరోసా ఇంకా ఎవరు ఇవ్వలేరు, ఏది ఇవ్వదు. ధన్యవాదాలు.